గిల్ట్ నగలు స్వచ్ఛమైన బంగారానికి అచ్చమైన ప్రత్యామ్నాయం. మేలిమి పసిడిని పోలిన ఈ ఆభరణాలు మధ్యతరగతి మనసు దోచుకున్నాయి. కళాత్మకతను చాటుకుంటూనే గిల్ట్ నగలకు చిరునామాగా నిలుస్తోంది మచిలీపట్నంలోని చిలకలపూడి. 100 ఏళ్లు గడిచినా వన్నె తగ్గకుండా మగువులు మనసు దోచుకునే నగల్ని అందిస్తోంది. ధనిక పేద ఆడ మగ తేడా లేకుండా అందరూ మక్కువ చూపేది ఆభరణాలపైనే. అందాన్ని ఇనుమడింపచేస్తూ దర్జాను చాటేందుకు నగలను ధరించడం ఆనవాయితీ. కానీ బంగారంతో చేసే ఖరీదైన నగలను ధరించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే పసిడి నగలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి గిల్ట్ నగలు. బంగారు నగలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రత్యేకత చాటుతున్నాయి. మచిలీపట్నంలోని చిలకలపూడి అంటేనే గిల్ట్ నగలకు ప్రసిద్ధి. ఇక్కడ తయారు చేసే నగలకు చిలకలపూడి బంగారం అని ప్రసిద్ధి అంటే వీటి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. 130 ఏళ్ల చరిత్ర గల ఈ ఆభరణాలు మనసు దోచుకుంటున్నాయి. మధ్యతరగతి పేదవారే కాదు, వీటి అందాన్ని చూసి సంపన్నులు కూడా సరదా పడాల్సిందే. నుంచి కంఠాభరణం, హస్తాభరణం, వడ్డాణాల వరకు ఏదైనా సరే చిలకలపూడిలో చేయి తిరిగిన పనే. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు గిల్ట్ నగలను పరిచయం చేసింది కూడా ఇక్కడి కళాకారులే. ఇత్తడి, రాగి సహా పలు లోహాలతో గిల్ట్ నగలు తయారు చేస్తుంటారు. కాస్త వ్యయంతో బంగారపూతతోనూ నగలను తయారు చేసి ఇస్తుంటారు. చిలకలపూడి నగలకు చెన్నై, బెంగళూరు, కోల్కతా వ్యాపారుల నుంచి మంచి డిమాండ్ ఉంది. కాస్ట్ ఎక్కువ ఐటమ్ అయితే కాపరు, బ్రాసులోనే తయారవుద్ది. కొద్దిగా కాస్ట్ తక్కువలో అంటే సిమెట్లు, లెడ్, కేడియం అనే మెటల్తో తయారవుతుంది అనమాట. ఒక ఐటమ్ ఇక్కడ తయారయ్యాక దానికి స్టోన్స్ ఫిట్టింగ్ అవుతాయి. అంటే గమ్తో స్టోన్స్ ఫిట్టింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. రసాయనాలు, యంత్రాలను అధికంగా వినియోగిస్తూ గిల్ట్ పరిశ్రమలలో ముంబై, కోయంబత్తూరు ఆధిక్యత కనబరుస్తుంటాయి. అయితే కళాత్మకత, వినూత్నమైన నమూనాతో ప్రత్యేకత చాటుకుంటూ ఉనికిని నిలుపుకుంటోంది చిలకలపూడి. పుష్కరాల వేళ కృష్ణా తీరానికి వెళ్లే యాత్రికులు చిలకలపూడిని ప్రత్యక్షంగా పరిశీలిస్తే అద్భుతమైన అనుభూతి పొందొచ్చు.